హలో. సార్ చెప్పండి. సార్ నేత్ర మీడియా కదండి? అవునవును చెప్పండి. నేను ఇన్స్టాలో మీరు ఒక వీడియో చేసి కాల్ చేస్తుందండి. మీరు ఈ రచ్చరామరమ్మ మీద ఒక వీడియో చేసింది కదా, ప్రొటెస్ట్ కూడా. సార్ చెప్పండి. సో మీరు బీజేపీ పార్టీని సమర్థిస్తూ వీడియో చేశారు కదా? అవును సార్. అంటే దేని గురించి ప్రొటెస్ట్ చేసి ఎగ్జాక్ట్ మీకు ఐడియా ఉందా సార్? అది ప్రొటెస్ట్ కరెక్టేనా? ప్రొటెస్ట్ చేయడము అక్కడ వాళ్ళు చేసేది కరెక్టే అంటారా? అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి. అంటే ఏం కరెక్ట్ ఉన్నాయి, ఏం మిస్టేక్స్ ఉన్నాయి చెప్పగలుగుతారు సార్? చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి సార్? అర్థం కాలేదు ఏంటండి? అంటే ఏం తప్పు అనిపించింది మీకు అందులో? మీరు అన్నారు కదా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా. సరే, మిస్టేక్స్ ఏమున్నాయి చెప్పండి, తర్వాత కరెక్ట్ ఏమున్నాయి చెప్పండి. అవి కూడా విందాం. నేను చెప్పినా సార్ వీడియోలో ఆల్రెడీ. నాకు అది మీరు చెప్పండి సార్, నేను అడుగుతున్నాను కదా మిమ్మల్ని. నాకు అది అభ్యంతరంగా అనిపించింది. అందులో అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వాడు పేరుకే అది నీ పేపర్ లీకేజ్ అని పెట్టి అది తప్ప మిగతా అన్ని దరిద్ర పనులు చేసేవాళ్ళు అక్కడ. నీటి గురించి తప్ప ఇండియా సంబంధించి కాదు, కాశ్మీర్ ఇండియాకి సంబంధించింది కాదు. అంటే ఏదైనా ఉమర్ ఖాళీ పార్లమెంట్ బాంబులు వేసినోడికి సపోర్ట్ చేయండి. అవునండి సార్, జై శ్రీరామ్ అనొద్దు, అల్లాహు అక్బర్ అనాలి. అల్లా సార్ నా దగ్గర ప్రూఫ్ వీడియోస్ ఉన్నాయి. నేను మీకు మీ నంబర్ ఉంది కాబట్టి వాట్సాప్ చేస్తాను. जय श्री राम बोलेंगे, मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। अल्लाह का मतलब वो शक्ति जो हम सब में है, बस नाम रहेगा अल्लाह का। చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారు. తర్వాత ఇంకేంటండి, రాత్రి 2 గంటలకు చేసి రొమాన్స్ చేసుకుంటుంది సార్. చెప్పండి సార్, అది కూడా ఉన్నాయి సార్. అది మీరు చూడండి. నమస్తే సార్, నా పేరు యోగి. భయ్యా, అంటే ఇంకేం లేదు, ఇప్పుడు హిందుత్వమైనా ఎవరైనా మాట్లాడినా దానికి ఎగ్నెస్ట్ గా ప్రతి వాళ్ళు వీడియో చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్, నేను ఒకటే మీకు క్వశ్చన్ అడుగుతున్నా. నీట్ ఎగ్జామ్ లో వాడు నీట్ ఎగ్జామ్ గురించి పెట్టాడు, అవునా? అవునవును. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు టిల్ డేట్ వరకు నీట్ ఎగ్జామ్ లో ఎవరైనా ఫెయిల్ అయిపోయిన తల్లిదండ్రులు తీసుకొచ్చి మాట్లాడించాడు. దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్పరా? బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్ మీరే ఒప్పుకున్నారా? రెండో పాయింట్ ముస్లిమ్స్ ఎందుకు వస్తున్నారు? ప్రకాష్ రాజ్ గారు అసలు అక్కడికి వచ్చిన తర్వాత నీట్ ఎగ్జామ్ గురించి అయ్యే నా కొడుకు మాట్లాడలే సార్. యాక్చువల్లీ ఏంటంటే అన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఇంకోటి ఏం చేస్తారు సార్, లిఫ్ట్ కేసులు పెట్టుకుంటారు. మీరు చూసిలో లేదో నా దగ్గర వీడియోస్ నేను సెండ్ చేస్తాను. లిఫ్ట్ కేసులు పెట్టుకుంటారు. లాఠీ చార్జ్ జరగక ముందు, అంటే పోలీసులు కొట్టక ముందు వీళ్ళు అమ్మాయిలని అసౌక్యంగా గలీజ్గా పట్టణాంజాగా పట్టుకొని చేతులు బట్టి గుంజుకెళ్తారు. పోలీసులు పెప్పర్ స్ప్రే కొట్టి రాళ్ళు కొట్టిరు. ఇప్పుడు మా జోలికి వస్తే రాళ్ళు కొడతాం మేము అని అది వాళ్ళు కొట్టక ముందు వీడియోస్ ఉన్నాయి సార్. ఆ తర్వాత ఇది ఫస్ట్ జరిగింది ఆపేసి సెకండ్ జరిగింది చూపించి చెప్తారు. ఇవన్నీ నా దగ్గర మీడియా మీద వాళ్ళు దాడి చేసిండ్రు, పోలీసు మీద వాళ్ళు దాడి ఫస్ట్ చేసిండ్రు, ఆ తర్వాతనే పోలీసులు కొట్టారు. ఇప్పుడు ఏదైతే కొన్ని వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి కదా సార్, అంటే పోలీసులు కొడుతున్నట్టు, ఆడవాళ్ళని మగవాళ్ళని కొడుతున్నట్టు సర్క్యులేట్ అవుతుంది చూసినావా? ఎగ్జాక్ట్ గా జాయిన్ వీడియో, అంటే ఇది సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో అని చెప్పి ఎక్కడ క్లిప్ లేకుండా నేను ఉన్న వీడియోస్ సెండ్ చేయగలుగుతాను. ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే, మంచి కూడా ఉన్నది అన్నారు, చెడు దరిద్రం అంతా ఉంది సార్ అందులో. వీడు అభిజిత్ గారు అమ్మాయిని ట్రై చేస్తున్నాడు. అంటే అబ్బాయిలు వచ్చి చూడండి, మనం అవన్నీ అన్ని కాదు, లేదు ఐ నీడ్ ఎవ్రీథింగ్ సార్. మీరు ఒక విషయం గురించి మాట్లాడి ఒక అమ్మాయిని, ఒక జర్నలిస్ట్ ని రసరాముల మాకని మీరు టార్గెట్ చేస్తూ టార్గెట్ ఏం లేదు సార్. టార్గెట్ ఏం ఉండదు. యువర్ వీడియో జస్ట్ రిప్రజెంటింగ్ అండ్ హేట్ అపాన్ ద హిందూస్ అండ్ హిందూ జర్నలిస్ట్ సార్. హిందూస్ ఇక్కడ సార్ నీట్ పేపర్ నీడ్ గురించి మాట్లాడమని చెప్పండి, చచ్చిపోయిన పిల్లల గురించి మాట్లాడమని చెప్పండి, వాళ్ళ అయ్యమ్మల గురించి మాట్లాడమని చెప్పండి, ఆ ఎగ్జామ్ గురించి సార్. ఏంటి అల్లాహు అక్బర్ ఏంటి సార్ అక్కడ? అది కూడా తప్పదు సార్. నెక్స్ట్ అదే ఉంది. అది ఉంది కాదు సార్, అదే ఉండాలి. ప్రొటెస్ట్ పిల్లల ప్రాణాలు తీసుకోరు సార్. నాకు మంచి చెప్పండి, నాకు మీరు మంచి చెప్పాలి. మంచి కూడా ఉంది. నెక్స్ట్ అది కూడా ఉంటుంది సార్. అది నాకు అవసరం లేదు సార్, అది అవసరం లేదు. ఆల్రెడీ అదంతా మేము చెప్పేస్తాం, అయిపోయింది. నాకు మీరు అందులో మంచి ఏముంది చెప్పండి. మీరు మంచి కూడా ఉంది అన్నప్పుడు మంచి చెప్పండి. అంటే అది సార్ మీ పేరు తెలుసుకోండి. నా పేరు శ్యామ్ గారు. మీరు చెడు ఉంది మంచి ఉంది అన్నారు. చెడు కాదు, దరిద్రం ఉంది. ఆ దరిద్రం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవ్ మీ, ఐ జస్ట్ సెండ్ యూ ఆల్ ద క్లిప్స్ ఆఫ్ వీడియో. ఆ చెడుది నెక్స్ట్ వీడియో అదే సార్. చెడు మీదనే మా దగ్గర ఉంది. అవసరం లేదంటారు సార్. మంచి చెప్పండి సార్. మీరు అందరూ నేను ఒక మాట నెక్స్ట్ అదే ఉంది సార్. నెక్స్ట్ అల్లాహు అక్బర్. అరే వినండి సార్, నెక్స్ట్ వీడియో అదే అల్లాహు అక్బర్ ఎందుకు అంటారు, దేవుని గురించి అసలు ఎందుకు వస్తుంది, అక్కడికి వెళ్ళి అల్లా పేరు రాముడు సీత అని ఎందుకు నవ్వుతారు, అట్లా నెక్స్ట్ అట్లా అసలు ప్రొటెస్ట్ ఏంది, వాళ్ళు దేవుళ్ళని ఎందుకు తీసుకున్నారు, ముస్లింస్ అల్లాహు అక్బర్ అని పాటలు ఎందుకు పాడుతున్నారు,
సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. సార్ నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఇప్పుడు నేనే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అనుకోండి, నా దగ్గరకు వచ్చి వాళ్ళని కూర్చొని పెట్టి నువ్వు ధర్నా చేస్తే ఒక వాల్యుబుల్ ఇది ఉంటుంది, అవునా కాదా? ఫస్ట్లో ఏమన్నాడు, సార్ ఎందుకు రాదు సార్ నీట్ ఎగ్జామ్? సార్ ఇప్పుడు నాకు తెలిసి నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఒక్క 10 మందిని అక్కడ చూపించగలరా మీరు? వాళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టి ఒక 10 మందిని చూపించగలరా? ఒక 5గురిని మీరు చూపించగలరా? కొట్టేశారు, పోలీసులు కొట్టేశారు, పోలీసులు బీజేపీని దింపేయాలి. అసలు బీజేపీకి ఏం సంబంధం? ఆ నీట్ ఎగ్జామ్ అయిపోతే అతను దిగిపోతే చాలా ముందును కూడా దగ్గర 70 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు పేపర్ లీక్ అయ్యేలా అవన్నీ తీస్తే ఇదంతా పెద్ద ఇదేం కాదు. అవుతుంది, కరెక్టే, ఎవడు కూడా ఖాళీగా ఎవడు ఉండట్లేదు కదండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది అంత ఎందుకన్నా, ఇప్పుడు మన ఏది కేరళలో జరుగుతుంది కాంగ్రెస్ పాలన, అక్కడ నీట్ ఎగ్జామ్ అది ఎందుకు ఎవడు మాట్లాడలే? దీన్నే ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడలే? కేరళలో ఇదే స్టూడెంట్ కుక్క కొట్టినట్టు కొట్టి ఎందుకు ప్రొటెస్ట్ చేసినటువంటి ఫీజుల కోసం అండి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇంకోటి మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పేపర్ లీకేజ్ స్టార్ట్ చేసి కాంగ్రెస్ అండి. యూ వాంట్ ఎ ప్రూఫ్, నేను మీకు ప్రొడ్యూస్ చేశాను సార్. అంటే ఏ ఇయర్ లో ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లీకేజ్ జరిగిన పేపర్లు ఈ పిల్లలకి ఎప్పుడు అన్యాయం జరిగినాయి, అసలు ఏ ప్రభుత్వం స్టూడెంట్ మీద దాడి చేయించదు, నేను మీకు ఇయర్ తో సహా మెన్షన్ చేస్తాను. सीबीएसई ऑल इंडिया पीएमटी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2006 सीबीएसई क्लास 12 अकाउंटेंसी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2006 एम्स पोस्ट ग्रेजुएट एमबीबीएस पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2007 एआईईई पेपर लीक ऑल इंडिया इंजीनियरिंग पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2007 सीबीएसई क्लास 12 अकाउंटेंसी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2007 आईसीआई सीपीटी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2008 पीएमटी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2009 कॉमन लॉ एडमिशन टेस्ट पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2009 रेलवे रिक्रूटमेंट बोर्ड पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2009 हरियाणा पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2011 एआईई पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2012 एम्स एमबीबीएस पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2012 जेके मेडिकल एंट्रेंस एग्जाम पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2012 मुंबई यूनिवर्सिटी एग्जाम पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2012 रेलवे ग्रुप डी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2013 महाराष्ट्र हाई सेकेंडरी सर्टिफिकेट एग्जाम पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2013 राजस्थान एडमिनिस्ट्रेटिव सर्विसेज पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2013 कर्नाटका पीयूसी पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2013 एसएससी सीजीएल पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2014 सीबीएसई क्लास 12 इकोनॉमिक्स पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2014 सीबीएसई क्लास 10 मैथ्स पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। रीट एग्जाम लीक 2021 पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। 2022 एसएससी सीजीएल पेपर लीक सरकार किसकी थी? कांग्रेस की। तो आप ले कर दीजिएगा क्या सर? सर अभी तो सर अभी तो मैं आप ले कर दीजिए। सर अभी मैं केंद्र का बता रहा हूँ। अभी मैं राजस्थान की बात करूं तो 5 साल में 19 एग्जाम हुए जिनमें से 17 पेपर लीक हुए। 17 पेपर लीक हुए। पढ़ा दूं सर, गिनवा दूं? नहीं, आप कंक्लूड कीजिएगा प्लीज। ఇప్పుడు జరిగిందని ఇప్పుడు జరగాలని లేదు, ఇప్పుడు జరిగిందని బాధ అంతే. అప్పుడు జరిగింది సార్ ఎప్పుడు జరిగింది సార్? ఎన్ని సంవత్సరాలు అయింది సార్ పేపర్ లీకేజ్ అయ్యి, నీట్ ఎగ్జామ్ అయ్యి? జస్ట్ ఫర్ 1 క్వశ్చన్, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి ఎప్పుడు అయింది సార్? సార్ చెప్పండి ఒకసారి. మీరు పెట్టిన వీడియో గురించి మేము అడుగుతున్నాం తప్ప ఏదో బావాడు చెప్తే వించావుడు. ఒక అమ్మాయి మీద మనం ఒక వీడియో పెట్టాము అని అంటే కరెక్ట్ గా దానికి ఉండాలి. మీరు ఇవన్నీ చెప్పి ఆవిడని క్వశ్చన్ చేస్తే బాగుంది. శవాలమైన ఏరుకున్న వాళ్ళు మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం అంటున్నాం. మేము డైరెక్ట్ మేము క్వశ్చన్ చేసి మేము మీతో నిన్ను మాట్లాడుతుంటే, ఒక నిమిషం సార్ నాని అన్న, ఇప్పుడు ఇంత మేము మాట్లాడుతుంటే అన్న జరిగిందన్న అని అంటున్నారు, కానీ అక్కడ అలా మాట్లాడలేదు. ఒకరిని ఆల్రెడీ ఆవిడ గురించి హిందుత్వం గురించి మాట్లాడిన ఇద్దరిని కూడా మీరు 2-3 వీడియోలు చేశారు. మేము తప్పనట్లేదు అన్న, కరెక్ట్ ప్రూఫ్ ఉన్న చెప్పండి. ఇక్కడ హిందుత్వ అని తీయలేదు, రాముడు నేను హిందువునే అన్న. నువ్వు ఒక హిందువు అని అన్నప్పుడు అన్న మీరు ఒక వీడియో పెట్టుకున్నారు అన్న, మీరు ఐ రెస్పెక్టెడ్ మాట్లాడు. హిందూ అయి ఉంటే డే 1 ఎప్పుడైతే రాముని అక్కడ అక్కడ బీజేపీలో రాముని కించపరిచి మాట్లాడుతున్న ప్రకాష్ పంపించండి. నేను ఎందుకు పంపిస్తాను సార్? మీకు ఇది కనపడి అది కనపడలేదు సార్? నేను చూడలేదు సార్. అది నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. అది మీరు ఎందుకు చూడాలి సార్? మీ వాళ్ళు చూడాలి సార్. ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ నేను శ్యామ్ గారిని సపోర్ట్ చేయాలి అంటే మనం పబ్లిక్ లో ఒక వీడియోలో వదులుతున్నాము. ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఉండాలి. ఇఫ్ వీఆర్ జర్నలిస్ట్ ఆర్ నాట్, అది సెకండరీ సార్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఒక నార్మల్ కామన్ పర్సన్ కావచ్చు, సోషల్ మీడియాలో ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాని బేసిక్స్ తెలుసుకోవాలి సార్. తమ్మి జరంత దిమాగ్ పెంచరా, ఈ బొచ్చు కాదు
నీడ్ అనే పేరుతోటి ఈ చెత్తగాళ్ళు మొత్తము అమాయకపు పోరోలను తీసుకొచ్చి అలా మీరు అన్నది ఏమంటారు శవాల మీద ప్యాలెల్ కూడా మేము అన్నారంట కదా వీడియోలో. అది కాదు, ఈ ప్రొటెస్ట్ అనే పేరుతోటి ఈ పోరోలను మొత్తము సిజేపీ అనే ఒక పార్టీ పెట్టి ఈ పోరోల పీనుగల మీద ఈ ప్రకాష్ రాజ్ ఇంకోళ్ళు అభిజిత్ గాడు అది సౌరవ్ గాడు వీళ్ళందరూ కలిసి ఇలా పీనుగల మీద పైకెక్కి యాంటీ హిందుత్వం చేస్తున్నారు, యాంటీ నేషనల్ చేస్తున్నారు. అక్కడ అవే శ్లోకాలు వినిపిస్తున్నాయి సార్. ఎక్కడుంది ఎప్పుడు మాట్లాడారు సార్ శ్యామ్ గారు? నీడ్ పేపర్ గురించి ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అన్నమాట మిమ్మల్ని అడుగుతాను. పీనుగలతోటి దండ ఎవరు చేస్తారు సార్ చెప్పండి. నీడ్ పేపర్ గురించి నాకెందుకు బాధ అనిపించింది అంటే వాళ్ళు అక్కడ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో వాళ్ళ అంతమంది అట్లా నేను మాట్లాడిన వీడియో ప్రొడ్యూస్ చేశాను సార్. మీకు బట్టలు సరిగా వీళ్ళు అతిథులు అన్నలు వచ్చి మొత్తం చిన్న చిన్న చెట్లు పని చేసుకుని అదే దేనికోసం దాని గురించి నేను లిఫ్ట్ కేసులు పెట్టమంటారా మీకు? సరే మీకు మాకు పంపించండి, నేను చేస్తాను. నేను ఇప్పుడు అవి తెలుసుకొని మాట్లాడండి. మీరు ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు ఒకరి గురించి ప్రొటెక్ట్ చేస్తారు, నోట్కి వచ్చిన మాట్లాడి పెట్టకండి సార్. మీరు నేర్చుకుని మీరు ఇంకా మీడియా అని పెట్టుకుని మీడియా వారు ఎలా ఉండాలి సార్? ఒక విషయం మీద మొత్తం పరిశోధించి కనీసం బేసిక్స్ తెలుసుకొని మాట్లాడాలి సార్. మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఫస్ట్ ఆ 2 వీడియో డిలీట్ చేయండి సార్. మీరు ఆ వీడియో డిలీట్ చేయండి, లేకపోతే నేను ఇప్పుడు ఇవన్నీ రికార్డ్ చేసేది మీ మీద చాలా గట్టిగా ట్రోల్ చేసి పెట్టి మా వాళ్ళందరితో చేయించాల్సి వస్తుంది. ఆ అక్క మీద రాముల అక్క మీద పెట్టిన వీడియో మీరు డిలీట్ చేయాల్సిందే మీరు ఇప్పుడు. లేకపోతే దానికి తగ్గ ప్రూఫ్లు పెట్టండి. మీరు మాట్లాడిన మాట తగ్గ ప్రూఫ్లు పెట్టండి, లేదా వీడియో డిలీట్ చేయండి. సరే సార్, ఏం చేస్తారు? అది పంపించండి, నేను పంపిస్తాను. నిర్ణయం చెప్పండి. ఇప్పుడు రాములక్క మీద అదే సార్, నేను పంపించి రీచెక్ చేసి మళ్ళీ మీకు కాల్ చేస్తాను నేను. సరేనా? మీరు ఆ వీడియోలు ఏదో ఉన్నాయన్నారు కదా, ఆవిడ మాట మీరు స్టాండ్ తీసుకుంటారా? అదే సార్, నేను చెక్ చేసి హైదరాబాద్ లో మీ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? నేను చెప్తాను సార్. మీరు పంపించండి, వీడియోలు పంపించండి, నేను రీచెక్ పంపిస్తాను సార్. మీ నంబర్ వచ్చి పంపించండి, దాని మీద కూడా చేద్దాము. నేను చెక్ చేసి సార్. ఐ డోంట్ వాంట్ ఇట్ సార్. మీరు చేయరా సెకండ్ డే సార్. ఐ జస్ట్ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద వీడియో సార్. మీరు చేసిన వీడియో మీద మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది. సరే సార్, చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు నేను చేస్తాను సార్, నేను బయట ఉన్నాను, చేస్తాను. వీడియో ద్వారా ఆవిడ మీద తీసిన వీడియో మీరు స్కాన్ తీసుకుంటుందా లేకపోతే డిలీట్ చేస్తురా ఏదో చెప్పుడు నాకు. అదే ఇప్పుడే కదా సార్ చేసింది, నేను చెక్ చేసి చూసి చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఆగండి, నేను బయట ఉన్నాను. ఎంతసేపట్లో ఫోన్ చేస్తారు నాకు? నేను చేస్తాను. అదే టైం చెప్పండి అన్నారు. నాకు టైం ఉన్నప్పుడు చేస్తాను సార్. నేను చేస్తాను సార్, చేస్తాను. బయట ఉన్నా అతనికి ఇప్పుడు మనం మాట్లాడాం కదా, సార్ 9 గంటలకు ఎదురుస్తాను మీ కాల్ కోసం. ఓకే అన్న, ఓకే.